మనకి డన్నింగ్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అనేది మనం చూసుకుంటే, మ్యాక్సిమం మన క్లయింట్ బిజినెస్లో జరిగే అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి కావచ్చు, అకౌంట్స్ పేయబుల్స్ సంబంధించి కావచ్చు, బట్ ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్కే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒక క్లయింట్ బిజినెస్లో జరిగే క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉంటాయో, సో ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి మనం క్రెడిట్ సేల్స్ అనేది చేస్తాం. చేసిన తర్వాత ఆ కస్టమర్స్ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క బిజినెస్ టర్నోవర్ని బట్టి, వాళ్ళ బిజినెస్ ఓవర్వ్యూ బట్టి క్రెడిట్ సేల్ చేసిన తర్వాత ఎప్పటి లోపల వాళ్ళు మనకి ఇన్కమింగ్ పేమెంట్ పే చేస్తారు. మన క్లయింట్ బిజినెస్ కస్టమర్స్కి సేల్ చేస్తుంది క్రెడిట్ సేల్స్. బట్ సేల్ చేసిన తర్వాత వారు మనకి అమౌంట్ అనేది పెండింగ్ ఉంటుంది. ఆ పెండింగ్ అమౌంట్ ఏ డేట్ లోపల పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి అనే దానికి ఇది మెయిన్గా ఆస్కారంగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. డన్నింగ్ ఈజ్ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. Dunning letter summarizes overdue invoices, record and ask for payment to be made. We configure Dunning program for account receivable and accounts payable. ఎప్పుడైతే మన క్లయింట్ బిజినెస్ కస్టమర్స్కి ట్రేడ్ సేల్స్ చేసినప్పుడు వాళ్ళు 1 వీక్ తర్వాతనో లేదంటే 1 మంత్ తర్వాతనో పే చేయాలి కంపల్సరీగా. సో కాబట్టి మన క్లయింట్ బిజినెస్ ఏం చేస్తుందంటే, ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, క్రెడిట్ సేల్స్ ఎవరైతే చేసుకున్నారో మన బిజినెస్ దగ్గర, మన బిజినెస్ ఏం చేస్తుంది, ఆ కస్టమర్కి ఒక రిమైండర్ నోటీస్ని పంపిస్తుంది. ఎవరికి? మన కస్టమర్స్కి, అంటే మన బిజినెస్ పార్ట్నర్స్కి, అంటే మన బిజినెస్ దగ్గర ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో సో వారికి పంపిస్తుంది. అరే బాబు, మీరు మా దగ్గర క్రెడిట్ సేల్స్ తీసుకుని వెళ్ళారు, స్టాక్ ఆర్ గూడ్స్, మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మాకు పెండింగ్ బ్యాలెన్స్ పెండింగ్ ఉంది, అందుకు గాను మేము మీకు ఒకసారి రిమైండర్ నోటీస్ పంపిస్తాం. సో డ్యూ అమౌంట్ అవ్వకుండా టైంలో మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ని మాకు పంపించండి అని మనం వారికి రిమైండర్. ఓకే, సో వాటిని ఏ టైంలో పే చేయాలి, ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఒకవేళ ఒక్కొక్క నోటీస్ పంపించిన తర్వాత ఎంత గ్యాప్తో పంపించాలి నోటీస్, ఎన్ని డన్నింగ్ నోటీస్ని పంపించవచ్చు, లిమిట్ మ్యాక్సిమం ఎన్ని పంపించాలి, లిమిట్, వాటి గురించి ఇప్పుడు సో ఇంట్లో మనకి మెయిన్ కాన్ఫిగరేషన్ చూస్తే డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ అని 3 ఉంటాయి. సో ఇవి ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి, సో దీని యొక్క టీ కోడ్ ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తామంటే FBMPలో చూస్తుంది. మెయిన్గా దానికి సంబంధించి ఒక కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. సో స్టెప్స్ చూస్తే ఫస్ట్ వన్ డన్నింగ్ ప్రొసీజర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ డన్నింగ్ ప్రొసీజర్ని FBMPలో మనం స్టాండర్డ్స్లో క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేసిన తర్వాత మనం క్లయింట్స్ మాస్టర్ డేటాలో బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. అది ఎలా చేయాలి? డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఎన్ని నోటీస్ అన్న లెవెల్స్ అన్న ఒకటే, ఎన్ని నోటీసెస్ మనం కస్టమర్స్కి పంపించాలి మ్యాక్సిమం, బట్ లిమిట్ ఎన్ని పంపించాలి ఇప్పుడు చెప్పుకుంటాం. తర్వాత నోటీసెస్ పంపించిన తర్వాత వారు మనకి ఆన్ టైంలో మనకి అమౌంట్ పే చేస్తున్నారా లేదా, పే చేయకపోతే ఎంత ఛార్జ్ చేయొచ్చు ఒక్కొక్క నోటీస్ మీద. ఓకే, తర్వాత మినిమం అమౌంట్స్ ఎంత ఛార్జ్ చేయాలి. తర్వాత డన్నింగ్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది. ఒక్కొక్క నోటీస్ మనకి జనరేట్ అవ్వాలి అంటే డన్నింగ్ టెక్స్ట్ ఇవ్వాలి బ్యాక్ ఎండ్లో. తర్వాత ఏ విధంగా మనం ఇచ్చిన తర్వాత దాని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు సేఫ్ని. తర్వాత చూసుకుంటే చూడండి, ఫస్ట్ వన్ డన్నింగ్ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే, దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే కస్టమర్ని, వెండర్స్ని, వాళ్ళ యొక్క సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఒక ఇన్వాయిస్, అంటే ఒక కస్టమర్కి క్రెడిట్ సేల్ చేసిన తర్వాత సో వారికి కంపల్సరీగా ఒక మనం ప్రొసీజర్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. సో ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్స్ని, వెండర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళతోనే కానీ మన బిజినెస్ వర్క్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ఆ ప్రొసీజర్ అనేది ఆ కస్టమర్కి కానీ వెండర్కి కానీ బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి పక్కగా.
చేయకపోతే మనకు నోటీసెస్ అనేది జనరేట్ అవ్వవు. ఓకే. తర్వాత డన్నింగ్ లెవెల్. మినిమం ఒక కస్టమర్కి మనం మ్యాక్సిమం ఒక కస్టమర్కి 9 డన్నింగ్ లెవెల్స్ని సెండ్ చేయొచ్చు. బట్ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. ఎందుకంటే ఒక కస్టమర్ మన దగ్గర స్టాక్ అని గూడ్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత అతనికి డే బై డే పంపిస్తూ ఉన్నారు అంటే ఆ కస్టమర్ని మన బిజినెస్ లాస్ అవుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకు పంపిస్తాం. ఇంకా రిమైనింగ్ ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం. అంటే మన బిజినెస్కి ఆ కస్టమర్ దూరం అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ని మనం నిలబెట్టుకోవాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి మనం క్రెడిట్ సేల్స్ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరకు వచ్చి పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మనం ఛాన్స్ ఇవ్వకపోయాము అంటే ఆ కస్టమర్ వేరే వాళ్ళని చూసుకుంటాడు. కాబట్టి వారికి మ్యాక్సిమం క్రెడిట్ సేల్ చేసిన తర్వాత మీరు ఈ టయానికి ఇంత అమౌంట్ పే చేయాలి, డ్యూ అమౌంట్ పే చేయాలి, పెండింగ్ బ్యాలెన్స్ పే చేయాలి, ఓపెన్ ఎయిట్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని మనం చెప్తాం. ఆ టైం లోపల వాళ్ళు మనకు పంపించాలి అమౌంట్ని. 9 డన్నింగ్ లెవెల్స్ మనం పంపించగలుగుతాం. బట్ కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి. సో మ్యాక్సిమం ఒక కస్టమర్కి ఎన్ని నోటీసులు పంపించవచ్చు అంటే 9 డన్నింగ్ లెవెల్స్ పంపించచ్చు. బట్ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం వాళ్ళకి పంపిస్తాము అని చెప్పాలి. తర్వాత డన్నింగ్ ఏరియాస్. ఈ డన్నింగ్ ఏరియాస్ అనేది క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ ఈ డన్నింగ్ ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేస్తాం. అది ఎక్కడ చేస్తాం అనేది కూడా చూపిస్తాను. తర్వాత దీంట్లో డన్నింగ్ ఇంటర్వెల్స్ ఉంటాయండి. ఆ డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి అంటే, సో డ్యూ డేట్ ఇప్పుడు క్రెడిట్ సేల్ చేసిన తర్వాత ఒక కస్టమర్కి ఓకే, సో మ్యాక్సిమం డ్యూ డేట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి ఒక డన్నింగ్ నోటీస్ పంపించిన తర్వాత సో ఒక్కొక్క ఇంటర్వెల్కి 10 days గ్యాప్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున ఒక ఇన్వాయిస్ పంపించామంటే తర్వాత 10 రోజుల గ్యాప్తో మళ్ళీ ఒక ఇన్వాయిస్ని పంపిస్తాం, డన్నింగ్ నోటీస్ని పంపిస్తాం. కానీ ఆ 10 రోజులకు గాను +3 గ్రేస్ పీరియడ్ ఉంటాం. 3 days ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాం. 10 రోజులు ప్లస్ ఒక 3 days అంటే 14 రోజులకి గ్యాప్ ఇచ్చి సెకండ్ నోటీస్ని పంపిస్తాం. సో ఆ లెక్కన ఇక్కడ మనము గ్రేస్ పీరియడ్స్ అనేది 3 days ఇస్తాం. ఇప్పుడు మనం ఈఎంఐస్ పెట్టుకుంటాం కదండి. ఈఎంఐస్ పెట్టిన తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖు లోపల అది అమౌంట్ 1 నుంచి 5వ తేదీ లోపల ఆ అమౌంట్ కట్ అవుతుంది. 1వ తేదీ లోపలే కట్ కాదు. ఎందుకంటే కొందరికి శాలరీస్ అనేది 5వ తేదీ లోపల పడతాయి కాబట్టి యాక్చువల్గా వాళ్ళు కట్ చేసుకునేది 1వ తారీఖు లోపల కట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇంకా ఒక 4 days గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు. కొందరికి శాలరీస్ 5వ తేదీ లోపల పడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ 5వ తేదీ లోపల వాళ్ళ అమౌంట్ కట్ చేసుకుంటారు. వాటిని గ్రేస్ పీరియడ్స్ అంటాం. అంటే 1వ తారీఖు కట్ చేయాల్సిన అమౌంట్ +3 days యాడ్ చేసి 4వ తారీఖునో 5వ తారీఖున కట్ చేసుకుంటారు. మన ఈఎంఐస్ ఏ విధంగా కట్ చేసుకుంటారో ఆ విధంగా. సో డ్యూ డేట్ వచ్చేసి 1వ తారీఖు ఉంటే దానికి 3 days ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్స్ని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఒక 4 days అవుతుంది. 4వ తారీఖు లోపల అది కట్ అవుతుంది. అదేవిధంగా ఒక కస్టమర్కి మనం ఒక నోటీస్ 1వ తారీఖున పంపించిన తర్వాత మళ్ళీ దానికి ఒక 10 days గ్యాప్ ఇచ్చి తర్వాత దానికి ఒక 3 days గ్రేస్ పీరియడ్స్ యాడ్ చేసి మనం సెకండ్ టర్నింగ్ నోట్స్ని పంపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1వ తారీఖున ఒకటి పంపించిన తర్వాత సెకండ్ టర్నింగ్ నోటీస్ 13th పంపిస్తాం, లేదంటే 14th. తర్వాత థర్డ్ టర్నింగ్ నోటీస్ 23 పంపిస్తాం, లేదంటే 24. తర్వాత 33 అంటే ఏంటి, నెక్స్ట్ మంత్ 3rd తారీఖున 4th తారీఖున మనం పంపిస్తాం. ఇలా మ్యాక్సిమం ఒక 4 టర్నింగ్ నోటీసెస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 10 days గ్యాప్ ఇస్తాం. తర్వాత దానికి ఒక 3 days అడిషనల్గా గ్రేస్ పీరియడ్స్ యాడ్ చేసి 14 రోజులకు కానీ ఒక్కొక్క టర్నింగ్ నోటీస్ పంపిస్తాం కస్టమర్కి. సో అలా పంపించిన తర్వాత కూడా అతను వినలేదు అంటే డన్నింగ్ ఛార్జెస్ అంటే అమౌంట్ ఛార్జెస్ వేస్తాం. ఛార్జెస్ వేసినా కూడా ఇంకా అమౌంట్ అతను మనం పే చేయలేదు అంటే మళ్ళీ ఏం చేస్తాం, ఆ ఛార్జెస్ మీద ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తాం. అప్పటికి గాను వినలేదు అంటే కోర్టు ద్వారా లీగల్ నోటీస్ పంపిస్తాం కస్టమర్కి. క్రెడిట్ సేల్స్ చేసిన తర్వాత చాలా రోజులకు గాను అతను మనకి పేమెంట్ పే చేయట్లేదు. సో అందుకు గాను మనం ఒక 4 డన్నింగ్ లెవెల్స్ ఆల్రెడీ పంపించాము, అయినా కూడా అతను వినకుండా అమౌంట్ పే చేయట్లేదు కాబట్టి లీగల్గా మనం నోటీసెస్ని పంపిస్తాం. సో ఇది అనమాట. తర్వాత వీటిలో సమ్ సినారియోస్ ఉంటాయి మనకి. డన్నింగ్ సిస్టమ్ అనేది ఏం కవర్ చేస్తుందంటే సినారియోస్ చూడండి. సో ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిట్ ఆర్ పార్షియల్లీ పెయిడ్. సో అది అకౌంట్స్ పేయబుల్స్ అయినా అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా ఒక డన్నింగ్ నోటీస్ 1 lakh ఉందనుకోండి, దాంట్లో ఫుల్ అమౌంట్ పే చేయరు.
సో పార్షియల్ అమౌంట్ అంటే ఒక 50,000 పే చేస్తారు, రిమైనింగ్ 50,000 అనేది పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అలా కూడా ఛాన్సెస్ ఇవ్వచ్చు సమ్ టైమ్స్. సో తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా పే చేస్తారు. సో మనము ఫుల్ అమౌంట్ ఒక 1,00,000 ఉంటే హాఫ్ అమౌంట్ పే చేసి పార్షియల్ అమౌంట్గా అనుకున్నాం. ఇన్స్టాల్మెంట్స్ పే రూపంలో కూడా ఒకవేళ మన కంపెనీ ఆ ప్రొసీజర్ పాలసీస్ ఉంటే ఇన్స్టాల్మెంట్స్లో కూడా వాళ్ళని పే చేయమని చెప్పొచ్చు మనం. అది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది, చెప్పొచ్చు. తర్వాత క్రెడిట్ మెమోస్. సో మనకి రిటర్న్ ఏమైనా పంపిస్తే దాని క్రెడిట్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు ఎలా సరే. తర్వాత డౌన్ పేమెంట్స్ రూపంలో కూడా వాళ్ళు పే చేయడానికి మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, ఎందుకంటే కస్టమర్ను పోగొట్టుకోకూడదు కాబట్టి. అది మెయిన్. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. డన్నింగ్ కీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక కస్టమర్కి 4 నోటీసెస్ పంపించని చెప్పాను. సో 4 ఇన్వాయిసెస్ లోపల అతను ఎంత అమౌంట్ అయితే మన దగ్గర క్రెడిట్ తీసుకుని వెళ్ళాడో ఆ అమౌంట్ అంతా క్లియర్ చేయాలి యాక్చువల్గా. అది 10 lakhs 5 lakhs అనేసి మ్యాక్సిమం వాళ్ళకి ఒక 4 నోటీసెస్ వరకు మనం ఛాన్స్ ఇస్తాం. ఓకే, ఆ 4 నోటీసెస్లో వాళ్ళు 2 నోటీసెస్కి అమౌంట్ అంతా పే చేశారనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనము, ఇంకా రిమైనింగ్ నోటీసెస్ వాళ్ళకి వెళ్ళకుండా స్టాప్ చేయొచ్చు, బ్లాక్ చేస్తాం. స్టాప్ చేస్తాం అంటే ఒక కస్టమర్ మన దగ్గర క్రెడిట్ సేల్ చేసిన తర్వాత వారికి 4 డన్నింగ్ నోటీసెస్ పంపించాలని మనం ఫిక్స్ అవుతాం. ఆ 4 వాళ్ళు ఆల్రెడీ 2 నోటీసెస్ లోపలే మనకు అమౌంట్ పే చేశారంటే రిమైనింగ్ 2 నోటీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని ఆఫ్ చేస్తాం, ఇంకా వెళ్ళకుండా వారికి ఆటోమేటిక్గా. డన్నింగ్ బ్లాక్ అంటాం దాన్ని. సో రెగ్యులర్ కస్టమర్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ కస్టమర్ అనుకోండి. సో రెగ్యులర్ కస్టమర్ అన్నప్పుడు అతను మన దగ్గర ప్రతిసారి వచ్చి మన దగ్గర కొంటున్నప్పుడు సో వారికి మనం ఏం చేస్తామంటే నోటీసెస్ అనే మ్యాక్సిమం పంపించాం. వీ డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ నోటీసెస్ కస్టమర్ మాస్టర్ లెవెల్లో. ఎందుకోసం, కొంచెం లేట్ అయినా కూడా అతను మనకి రెగ్యులర్ కస్టమర్. అదేవిధంగా మన దగ్గర ప్రతిసారి అతను స్టాక్ తీసుకుని వెళ్తున్నాడు. 1 day 2 day లేదంటే ఒక 10 days లేట్ అయినా కూడా అతను మనకు రెగ్యులర్గా వస్తాడు కాబట్టి ఆ కస్టమర్ని మనం బ్లాక్ చేయం. సో కొత్త కస్టమర్ వచ్చాడు, గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నాడు, సో అమౌంట్ ఇమీడియట్గా పే చేయట్లేదు, అలాంటి కస్టమర్స్ మనం ఏం చేస్తాం, బ్లాక్ చేస్తాం. సో ఇతను మనకు రెగ్యులర్ కస్టమర్ కాదు, సో సమ్ టైమ్స్ మాత్రం వచ్చి వెళ్తున్నాడు, సో కాబట్టి వారిని మనం నమ్మి మనము వాళ్ళకు క్రెడిట్ సేల్స్ ఇవ్వం. సో ఒక గ్యాప్ ఎక్కువ తీసుకున్నామంటే వారికి మనం బ్లాక్ చేసేస్తాం కస్టమర్ లెవెల్లో. కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి బ్లాక్ చేస్తాం. సో వారికి మనం పంపించకుండా ఆ ఫెసిలిటీస్ కూడా మనకి దీంట్లో ఉంటాయి. ఓకే, ఇది అండి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. సో డన్నింగ్ ప్రొసీజర్ వచ్చేసి FBMPలో చేస్తాము. కస్టమర్ చేంజెస్ XD02లో వెళ్ళి ఆ డన్నింగ్ ప్రొసీజర్ని బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాము. సో తర్వాత FB70లోకి వెళ్ళి ఒక 4 ఇన్వాయిసెస్ని మనం పోస్ట్ చేస్తాము. తర్వాత క్రెడిట్ మెమో FB75లోకి వెళ్ళి క్రెడిట్ మెమో కూడా పోస్ట్ చేస్తాము 2 dates. తర్వాత వాటిని చెక్ చేసుకోవాలి అంటే FB L5Nలోకి వెళ్ళి కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే చూస్తాము. తర్వాత ఆ డన్నింగ్ కస్టమర్ ఇన్వాయిసెస్ ఏవైతే పోస్ట్ చేస్తామో వాటిని క్లియర్ చేయాలంటే F150లోకి వెళ్ళి డన్నింగ్ రన్ చేసి వాటిని క్లియర్ చేస్తాం. ఒక్కొక్క డేట్లో 10 days గ్యాప్ ఇచ్చి ఆ వెండర్ ఇన్వాయిసెస్ ఏవైతే పోస్ట్ చేసావో ఆ ఇన్వాయిసెస్ని డేట్ ప్రకారంగా మనం క్లియర్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, చూడండి, ఇది మనకి థియరీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% దీంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో వాట్ ఈస్ మెన్ బై డన్నింగ్ ఓవర్ అనొచ్చు, లేదంటే వాట్ ఈస్ ద డన్నింగ్ ప్రొసీజర్ అనొచ్చు. అప్పుడు మీరు చెప్పాలి, ప్రొసీజర్ చెప్పాలి. డన్నింగ్ ప్రొసీజర్, ఆఫ్టర్ డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎలా పోతుంది అనేసి. సో తర్వాత మనకి డన్నింగ్ డెఫినేషన్ చెప్పాలి. ఇట్ ఈస్ ఏ సిమిలర్ నోటీస్ సో టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఆర్ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఎనఫ్. ఆ మాట చెప్తాను, వాడు సైలెంట్ అయిపోతాడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే, SAP ఈజీ యాక్సెస్ ఓకే కదా, కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. డన్. ఫస్ట్ వన్ చూడండి, FBMPలోకి వెళ్తున్నానండి. MP ఎంటర్.
చూడండి, మెయింటైన్ డన్నింగ్ ప్రొసీజర్ లిస్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దాని నేమ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత జనరల్ డేటా అంటాం. ఈ డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ అంటే 10, అంటే గ్యాప్ వచ్చేసి ఒక్కొక్క నోటీస్కి 10 days న్యాచురల్గా ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించవచ్చు కస్టమర్ కంటే 4. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ వచ్చేసి 3 days ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఇండికేటర్ వచ్చేసి మనం స్టాండర్డ్ బ్యాలెన్స్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ రెఫరెన్స్ డేటా ఉంటుంది. రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. సేమ్ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే ఇది ఇక్కడ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒకటి క్రియేట్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను న్యూ ప్రొసీజర్ తీసుకుంటున్నాను. న్యూ ప్రొసీజర్. సో మన కంపెనీ వచ్చేసి లాట్ 1 కదా, లాట్ 1 ఇస్తున్నాను. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ లాట్ 1 10 days. The number of dunning levels 4. Line item grace periods 03. Interest indicator. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 3 అని చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళారు అంటే డిస్ప్లే ఆల్ వాల్యూస్, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇంకా చాలా వస్తాయి. కాబట్టి మనం స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 01 సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ఇది నార్మల్గా ఎస్ఏపి కూడా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చాడు స్టాండర్డ్. సో రియల్ టైంలో వాళ్ళు ఏది ఇచ్చే దాని పర్సంటేజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతానికి. తర్వాత ఇక్కడ సేమ్ లాట్ 1 ఇవ్వండి. సో తర్వాత ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళండి. డన్నింగ్ లెవెల్స్ దీన్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి 10 days గ్యాప్తో అదే సెట్ అవుతుంది. డేస్ ఇన్ ఏరియాస్ 3, తర్వాత 13, తర్వాత 23, తర్వాత 33. ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్గా డేస్ ఇన్ ఏరియాస్ అనేసి ఉంటుంది. డన్నింగ్ ఏరియాస్ అంటే ఒక 10 days ఇంటర్వెల్స్ గ్యాప్తో తీసుకుంటుంది. తర్వాత క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఫస్ట్ లెవెల్కి వినలేదు, సెకండ్ నోటీస్కి వినలేదు, థర్డ్ నోటీస్ నుంచి మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాక్సిమం 2 ఇన్వాయిసెస్ వరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. అప్పుడు కూడా వినలేదు అంటే కంపల్సరీగా వాళ్ళ నుంచి మనం ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. తర్వాత ప్రింట్ పారామీటర్స్ ఉంటాయి మనకి. ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మనం నోటీసెస్ మనం జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ కంపల్సరీగా మనము పేమెంట్ రన్ అనేది చేస్తాం. అక్కడ వెళ్ళినప్పుడు నోటీసెస్ మనకు కనిపించాలి అంటే ఇక్కడ కంపల్సరీగా ప్రింట్ పారామీటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నిటిని. అప్పుడు మనకి ఇక్కడ పారామీటర్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు మనకి నోటీస్ పంపించిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వట్లేదు అంటే లీగల్ డన్నింగ్ ప్రొసీజర్గా మనం వాళ్ళకి నోటీస్ అనేది పంపిస్తాం. ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ నోటీస్. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ చార్జెస్లోకి వెళ్ళండి. ఇక్కడ కరెన్సీ తీసుకోండి, INR. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత మనం చెప్పాము ఆల్రెడీ డన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తామని. ఇక్కడ ఇవ్వండి 1, 2, 3, 4 ఇచ్చిన తర్వాత ఇక్కడ డన్నింగ్ ఛార్జెస్ అన్నాంగా. సో ఫస్ట్ డన్నింగ్ మీద వాళ్ళ అమౌంట్ ఇవ్వకపోతే ఇమీడియట్గా 100 రూపీస్ ఛార్జ్ చేద్దాం. సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపించా కూడా ఇంకా అమౌంట్ పే చేయలేదంటే 200 ఛార్జ్ చేస్తాం. థర్డ్ డన్నింగ్ 300, ఫోర్త్ డన్నింగ్ 400. సో రియల్ టైంలో ఇవే ఉంటాయని గ్యారెంటీ లేదు. మీ కంపెనీ నామ్స్ ప్రకారంగా దాని ప్రకారంగా ఎంత ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క నోటీస్ మీద అనేది మీ కంపెనీ లెవెల్ బట్టి ఉంటుంది. ఓకేనా? సో అది. సో తర్వాత మినిమం అమౌంట్ సెలెక్ట్ చేయండి. మినిమం అమౌంట్స్ కరెన్సీ. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 1, 2, 3, 4. ఓకే, పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ అమౌంట్ ఇస్తే ఇక్కడ మనం మినిమం అమౌంట్ ఫర్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఛార్జెస్ వేసా కూడా ఇంకా అమౌంట్ పంపించలేదు అంటే ఇంట్రెస్ట్ కూడా వేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ నోటీస్ మీద 25 రూపీస్, సెకండ్ నోటీస్ మీద 50 రూపీస్, థర్డ్ నోటీస్ మీద 75 రూపీస్, ఫోర్త్ నోటీస్ మీద 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. అంటే నోటీసెస్ పంపించాను, అమౌంట్ పంపించలేదు, ఛార్జెస్ కూడా వేశాను, అయినా కూడా పంపించలేదు. సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తాను ఒక్కొక్క నోటీస్ మీద. నోటీస్ 1 మీద 25, నోటీస్ 2 మీద 50 రూపీస్, నోటీస్ 3 మీద 75, నోటీస్ 4 మీద 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఓకే, సో అది మినిమం అమౌంట్స్ అనమాట. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను చెప్పాను మీకు, సో డన్నింగ్ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో జరుగుతుంది, తర్వాత కస్టమర్కి జరుగుతుంది, వెండర్కి కూడా జరుగుతుంది. బట్ ఎక్కువగా కస్టమర్కి యూజ్ చేస్తాం. మన కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వండి, లాట్ 1. ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా నువ్వు ఏవైతే చేసింటావో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్స్ ఇక్కడ టిక్ మార్క్స్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఎక్కడుందో మనకి తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి, న్యూ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేస్తే వీటిలో అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకొని వన్స్ ఒకసారి మనం సేవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేద్దాం డన్నింగ్ టెక్స్ట్. సేవ్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోండి మీ కంపెనీకి. డన్నింగ్ ఫర్ లాట్ 1. ఓకే, సేవ్ అయిపోయిందా? ఎప్పుడైతే సేవ్ అవుతుందో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనకి సేవ్ చేస్తామో అది మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 1 కనిపించలేదు, చూద్దాం. 1 ఇవ్వలేదా మనం? ఓకే డన్, ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. డన్. సో తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళీ డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇదే విధంగా చూపిస్తుంది. ఓకే ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటికి నార్మల్ డన్నింగ్ ప్రొసీజర్, దీనికి ఒక ఫార్ములా లాగా ఇచ్చి ఉంటారు. ఎస్ఏపిలో ప్రీ డిఫైన్డ్గా ఇచ్చారు, బట్ రియల్ టైంలో ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను కాబట్టి అది ఇక్కడ చూపించేస్తుంది. బట్ ఇక్కడ కొన్ని స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది క్లిక్ చేస్తున్నాను, చూడండి. డన్నింగ్ ఫామ్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, డన్నింగ్ ఫామ్, ఇంట్రెస్ట్, డన్నింగ్ నోటీస్ ఫర్ రెస్పాండెంట్, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకసారి విత్ ఇంట్రెస్ట్ ఉండే ఫామ్ ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం. ఇది ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్ ఉంటాం. దీన్ని సెలెక్ట్ చేద్దాం. అవుట్పుట్ డివైస్ వచ్చేసి LP01. ఇది ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాడు ఇచ్చేసారు అనమాట. దీన్నే తీసుకోవాలి ప్రింటర్. తర్వాత కవర్ పేజ్ సెట్టింగ్స్, ఇక్కడ మనం ప్రింట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ ప్రివ్యూ చూడండి. చూసారా, ఈ విధంగా మనకి ఫస్ట్ డన్నింగ్ లెటర్ అంటే ఫార్మాట్ ఇలా ఉంటుందని చూపిస్తుంది. ఈ డన్నింగ్ లెటర్ కానీ నోటీస్ కానీ మనకి నచ్చినట్టుగా కావాలనుకుంటే మనం అబాబర్తో కూర్చొని సో ఎటుపక్క ఏ అడ్రస్ రావాలి, ఎక్కడ కంపెనీ కోడ్ రావాలి, ఎక్కడ కంపెనీ ఫోటో రావాలి, అడ్రస్ ఎక్కడ రావాలి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అబాబర్తో కూర్చొని. మనకి నచ్చినట్టుగా లెటర్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చండి. యా, ఈ విధంగా చూడవచ్చు. ఓకే, తర్వాత డిస్ప్లే ఫామ్ ఓపెన్ చేసినా కూడా మనకి నార్మల్గా చూపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఇద్దాం, అన్నిటికీ సేమ్ ఇవ్వాలి. అంటే 4 డన్నింగ్ నోటీస్ మనకి జనరేట్ అవ్వాలంటే 4 సంబంధించిన సేమ్ ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఓకేనా, చూడండి. ఒకసారి డిస్ప్లే ఫామ్ ఇస్తాను, చూడండి. ఓకే, ఇలా నార్మల్గా చూపించేస్తుంది. ఓకే, యూటిలిటీస్కి వెళ్తాం, ప్రింట్ టెస్ట్ 01 ఒకసారి చూడొచ్చు కావాలంటే. ప్రింట్ ప్రివ్యూ ఇంతకుముందు చూపించాను కదా,
టెస్ట్ ప్రింట్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. యా ఎలా వస్తుంది అనేసి. ఓకే డన్. బ్యాక్. కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నిదానంగా చూడండి. బ్యాక్. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం డిఫాల్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏవైతే ఉన్నాయో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. మనం ఒకసారి కస్టమర్కి క్రెడిట్ సేల్ చేసిన తర్వాత వాళ్ళకి డౌన్ పేమెంట్స్ ఆప్షన్ కూడా మనం ఇవ్వాలి. సో అందుకోసం ఇక్కడ మనము ఏ అంటే డౌన్ పేమెంట్, తర్వాత ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఇక్కడ కూడా ఏ అంటే డౌన్ పేమెంట్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండింటిని ఇటుపక్క రెండింటిని అంటే కస్టమర్స్కి అప్లై అవ్వాలి, వెండర్స్కి కస్టమర్ అప్లై అవ్వాలి. కాబట్టి ఈ రెండింటిని టిక్ చేయాలి. వీటిని మనం స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటాం. అంటే ఈ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కనిపించాలి మనం, ఎందుకంటే కస్టమర్స్ని కాపాడుకోవాలి కాబట్టి. సో ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ మీరు ఇస్తారో అక్కడ ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత డన్నింగ్ ఈవెన్ ఫర్ క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్స్, ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. సో ఇక్కడికి మన కాన్ఫిగరేషన్ ఉన్నది, డన్నింగ్ యొక్క కాన్ఫిగరేషన్ ఉన్నది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ మనం డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేషన్ చేస్తాం. తర్వాత డన్నింగ్ లెవెల్స్లో వెళ్ళి మనం ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి 10 days గ్యాప్తో డిఫైన్ చేస్తాం. తర్వాత ఛార్జెస్ ఎంత కట్ అవ్వాలి ఒక్కొక్క డన్నింగ్ నోటీస్ మీద చూపెట్టుకున్నాం. తర్వాత అప్పుడు కానీ వినలేదు అంటే ఇంట్రెస్ట్ కూడా అమౌంట్ ఎంత పడాలనేది కూడా మనం చూసుకున్నాం. కావాలంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసి ఇక్కడ వచ్చింది చూడండి, దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం డిఫైన్ చేసాం కదా, చూడండి ప్రతిదీ కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడే ఇలా. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కస్టమర్ చేంజెస్ XD02లోకి వెళ్ళి ఇప్పుడు డన్నింగ్ ప్రొసీజర్ లాట్ 1 అని చేశారు కదా, అది కస్టమర్కి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. XD02 ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. తర్వాత ఇక్కడ మీ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి. కార్తిక్ ట్రేడర్స్ సెలెక్ట్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నా. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇక్కడ ఉందా, డన్నింగ్ ప్రొసీజర్ అని. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఇచ్చారో బ్యాక్ ఎండ్లో దాన్ని ఇక్కడ ఇవ్వాలి. లాట్ 1 డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ లాట్ 1, దీన్ని ఇక్కడ బ్యాక్ ఎండ్లో కస్టమర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి. కస్టమర్కి ఇన్వాయిసెస్ పంపించకుండా బ్లాక్ చేయాలంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ కస్టమర్ని బ్లాక్ చేయొచ్చు, ఆ కస్టమర్కి ఇవ్వకుండా. తర్వాత లాస్ట్ డన్నింగ్ నోటీస్ ఏదైతే ఉందో అది లాస్ట్లో మనకి లాస్ట్ డన్నిడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ లాస్ట్ డేట్ కనబడుతుంది. ఏ ఇన్వాయిస్ అయితే మీరు పంపించారో లాస్ట్లో బ్యాక్ ఎండ్లో ఆ డేట్ ఇక్కడ తీసుకుంటుంది. సో తర్వాత డన్నింగ్ లెవెల్, ఎన్ని లెవెల్స్ నువ్వు పంపించావు అనేది 4 అయితే 4, ఆ 4 నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది, నువ్వు ఎన్ని పంపిస్తే అని అనమాట. సర్వర్ కదా, సమ్ టైమ్స్ అలాగే హ్యాక్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సేవ్. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. డన్. నెక్స్ట్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లోకి వెళ్ళి ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. FB70. ఓకే, సో నేను
నా టాలరెన్స్ గ్రూప్ అనేది గ్లోబల్ సెట్టింగ్స్లో నా ఎక్స్ కంపెనీ ఉంది ఫస్ట్, కాబట్టి దాన్ని వెళ్ళి మార్చుకుంటా. ఫస్ట్ /n OB57 పొజిషన్ FI యూజర్. మీరు కూడా మల్టిపుల్ కంపెనీ కోడ్ చేసినప్పుడు ఇక్కడ మార్చుకోండి, లేకుంటే ఎంట్రీస్ పాస్ కావు. /n FB70 యా. సో కంపెనీ చూడండి, ఎక్స్ కంపెనీ ఉంది, కంపెనీ కోడ్ మార్చాలి. .1. సో ఈరోజు వచ్చేసి నా సిస్టంలో 20/12/2022 డేట్ ఉంది. నేను ఈ నెల 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఆ డేట్లలో నేను ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. 0/2/12/22 0/2/12/22 10,000 పాస్ చేస్తున్నాను. ఎంటర్. ఎల్స్ 10,000 ఇప్పుడు వచ్చేసి 0/2/12/22 టెక్స్ట్ సేల్స్ బిజినెస్ ఏరియా. ఏమొస్తుంది ఇక్కడ? 0/2/12 కస్టమర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ కంపెనీ కోడ్. సారీ, ఇక్కడ కస్టమర్ కదా తీసుకోవాల్సింది, చెప్పలేదు. సైలెంట్గా ఉన్నారు. కార్తిక్ ఓకే, వాల్యూ డేట్ అవసరం లేదు, తీసేయండి. ఎంటర్. బిజినెస్ ఏరియా అవసరం లేదు, తీసేయండి. ఎంటర్. సిమ్యులేట్ 01 కార్తిక్ ట్రేడర్స్ 50 ద సేల్స్ అకౌంట్. సేల్. ఈ మంత్ 2వ తారీఖున ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, తర్వాత 3వ తారీఖున పోస్ట్ చేస్తున్నాను ఇన్వాయిస్. అదే పర్సన్ 0/3/12/22 కస్టమర్ 10,000 కస్టమర్ ఇన్వాయిస్ టెక్స్ట్ ఒకటి ఇస్తున్నాను. ఎంటర్. ఎంటర్. సిమ్యులేట్. ఓకే, 3వ తారీఖున ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, సేవ్. నెక్స్ట్ 4వ తారీఖు. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. సిమ్యులేట్. ఓకే, ఓకేనా? 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. ఓకే, ఇవి నార్మల్ ఇన్వాయిసెస్. ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ క్రెడిట్ మెమో చూద్దాం. FB75 /n FB75 చూడండి, ఇక్కడ క్రెడిట్ మెమో వచ్చింది. ఓకే, డన్. ఇది వచ్చేసి నేను
13th తారీఖున పోస్ట్ చేస్తున్నాను. 13 అంటే 10 డేస్ గ్యాప్తో. 2వ తారీఖు నుంచి చూసుకోండి, లేదంటే 3వ తారీఖు నుంచి చూసుకోండి. 10 డేస్ గ్యాప్తో నేను క్రెడిట్ మెమో అని ఇస్తున్నాను. $10,000 సో నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటుంది. ఎక్కడ వెళ్ళాలండి నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటే? ఎఫ్బి అని 60 ఎఫ్బి N1 లోకి వెళ్ళాలి. వెరీ గుడ్. క్లాస్ ఎఫ్బి N1 ఇంటర్వల్స్ 16 ఎంతవరకు ఇచ్చాము ఇక్కడ? 35 కదా, 3501. ఓకే, 4000. సేవ్ స్లాష్ ఎఫ్బి 75. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించండి. ఎర్రర్ వచ్చిందండి. ఎక్కడ మిస్టేక్ ఉంటుంది? ఎనీవన్ క్లిక్ చేస్తున్నాను. టాలరెన్స్ గ్రూప్. ఓకే, చూద్దాం. ఫీల్డ్ స్టేటస్ టాలరెన్స్ గ్రూప్ టెక్స్ట్ ని ఆప్షన్ గా ఇవ్వలేదు కదా సార్? చూద్దాం. సప్రెస్ G067 కదా. ఇక్కడ రిక్వైర్డ్ ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ రిక్వైర్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. దీంట్లో అయితే ఎర్రర్ లేదు. సో పోస్టింగ్ కీలోకి వెళ్దాం. పోస్టింగ్ కీలో 11 వెళ్దాం. క్రెడిట్ మెమో మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వెరీ. మళ్ళీ క్లిక్ చేయండి. జనరల్ డేటా. ఓకే, టెక్స్ట్ అనేది ఇక రిక్వైర్లో లేదు కాబట్టి రిక్వైర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే G067లో రిక్వైర్లో ఉంది, బట్ ఇక్కడ లేదు కాబట్టి ఎర్రర్ కావచ్చు. పేమెంట్ ట్రాన్సాక్షన్ వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంది, ఇక్కడ రిక్వైర్లో పెడదాం. ఇక్కడ లేదు, బట్ అక్కడ ఉంది G067లో కాబట్టి ఇది చూడొచ్చు. ఇప్పుడు 11లో ఎర్రర్ వచ్చిందంటే దాని కింద ఏముంది? నెంబర్ 21 ఉంది. ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. 21లో కూడా వెళ్ళాలి. OB41 21 ఎక్కడ ఉందో చూడండి. 21 క్రెడిట్ మెమో. ఇక్కడ వెళ్ళి ఇక్కడ కూడా రిక్వైర్లో పెట్టండి. 11లో ఉండాలి. దానికి ఆపోజిట్ లో రివర్స్ పోస్టింగ్ కిలో ఏదైతే ఉందో దాంట్లో కూడా అట్లే ఉండాలి. OB41 యా, అన్నిట్లో రిక్వైర్లు ఉంటేనే ఎర్రర్ రాదు. G067లో రిక్వైర్లు ఉన్నాయంటే పోస్టింగ్ కీలో కూడా రిక్వైర్లో పెట్టుకోవాలి. దాంట్లో ఒకలా దీంట్లో ఒకలా ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? యాక్సెప్ట్ చేసిందా? చూడండి. సిమ్యులేట్. ఓకే, ఏంటండి? సో తర్వాత 30th డేట్ ఇచ్చాం కదా, ఇప్పుడు 24 డేట్లో ఇస్తున్నాను ఒక ట్రాన్సాక్షన్. అంటే మళ్ళీ ఒక 10 రోజుల గ్యాప్తో మళ్ళీ ఇస్తున్నాను. 24/12.
సిమ్యులేట్. చూసారా, క్రెడిట్కి వచ్చేసి 11 కార్తిక్ ట్రేడర్స్ వచ్చింది, 40 ద సేల్స్ అకౌంట్ వచ్చింది. దీంట్లో చూడండి టోటల్ రివర్స్ అయినాయి. ఓకేనా. సో యాక్చువల్గా 40 అనేది మనకి డెబిట్ అవుతుంది, కానీ ఇక్కడ రివర్స్ అయింది. చూసారా, క్రెడిట్ మెమోలో ఇలా అవుతుంది. సేమ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N /N FBL5N కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే ఎంటర్ కార్తిక్ ట్రేడర్స్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ప్రీవియస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తున్నాయి. కొన్ని చూద్దాం, మళ్ళీ చూద్దాం. చూడండి, 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 30వ తారీఖున, 24వ తారీఖున ఇట్లా రెడ్ కలర్లో ఉన్నాయంటే అవి డ్యూలో ఉన్నాయని అర్థం. డిఆర్ అంటే మనకి ఏమొస్తుంది, లైక్ కస్టమర్ పోస్టింగ్స్, కస్టమర్ డాక్యుమెంట్. డిజి అంటే క్రెడిట్ మెమో 10 5 పోస్ట్ చేసాం టోటల్గా. ఓకే, డాక్యుమెంట్ నెంబర్స్. యా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డన్నింగ్ రన్. సో F150 ఇప్పుడు వెళ్ళి ఆ అమౌంట్లు పెండింగ్ పే చేసేయాలి. /N F150. ఓకే, ఈ విధంగా వస్తుందండి మనకి. ఈ విధంగా మనకి షో చేస్తుంది. ఇప్పుడు చూడండి, యా ఇక్కడ యా ఇక్కడ ఉంది కదా, రన్ ఆన్ ఐడెంటిఫికేషన్ చూపిస్తుందా? ఓకే, చూపిస్తుంది సార్. యా, డన్, అక్కడే ఉందండి. ఈ రోజు డేట్లో ఒకటి పాస్ చేస్తున్నానండి, 20/10/2012. ఈ రోజు డేట్లో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏదైతే పెండింగ్లో ఉందో అది ఈ రోజు డేట్లో క్లియర్ చేస్తున్నా. సో ఐడెంటిఫికేషన్ అంటే దానికి ఒక పేరు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ లాట్ 1 ఎంచుకుంటున్నాం. సో తర్వాత పారామీటర్స్ ని సెలెక్ట్ చేయండి. స్క్రీన్ అక్కడికే స్ట్రక్ అయిపోయింది. ఎక్కడ రన్నింగ్ ఆన్ లోనే స్ట్రక్ అయిపోయింది. మాకు అసలు డేట్ కూడా ఏం కనబడటం లేదు, జస్ట్ బ్లాంక్ లో ఉన్నది. మిగతా వాళ్ళకి కనపడుతుందా అండి? లేదు, సేమ్ అలానే ఉంది సార్. ఒకసారి వెయిట్. ఇప్పుడు ఓకేనా, కనపడుతుందా డేట్ ఐడెంటిఫికేషన్? కనిపిస్తుంది సార్. యా, చూడండి, టుడే డేట్ ఇచ్చానండి. టుడే డేట్ ఇచ్చాను, ఐడెంటిఫికేషన్ లాట్ 1 అని ఇచ్చాను. తర్వాత పారామీటర్స్ ని సెలెక్ట్ చేయండి. డన్నింగ్ డేట్ సేమ్ పైన డేట్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. తర్వాత డాక్యుమెంట్ పోస్టెడ్ అప్ టు కూడా సేమ్. ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు నేను ఎంట్రీ ఇచ్చాను కాబట్టి అలా వచ్చింది. ఓకే, డన్. ఎస్ ఇస్తున్నాను. లైక్ దీని బదులు మళ్ళీ సేమ్ అదే తీసుకుంటున్నాను. 1 తీసేస్తున్నాను అండి. 1 తీసేసి 2 ఇస్తున్నాను. ఎంటర్. బ్యాక్ వచ్చేస్తున్నాను టోటల్గా. F150 2 ఇస్తున్నాను. ఎంటర్. ఇచ్చిన తర్వాత పారామీటర్స్లోకి వెళ్ళండి. పారామీటర్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ పై డేట్ ఇవ్వండి. తర్వాత కంపెనీ కోడ్ లాట్ 1. తర్వాత కస్టమర్ని సెలెక్ట్ చేయండి. కార్తిక్ ట్రేడర్స్. తర్వాత అడిషనల్ లాగ్లోకి వెళ్ళండి. ఇక్కడ సేమ్ ఆ కార్తిక్ ట్రేడర్స్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకోండి. యా, వచ్చింది కదా. సో స్టార్టింగ్ వచ్చేసి
సేవ్ చేయండి. సేవ్ అయిపోయిందా? ఈ విధంగా డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ ది రన్. ఈరోజు డేట్తో పారామీటర్స్ వర్ మెయింటైన్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. షెడ్యూల్ ఇక్కడ LP01 అనేది ప్రీ డిఫైన్డ్గా SAP సర్వర్లో వాళ్ళు ఇచ్చి ఉంటారు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత జాబ్ పారామీటర్స్ టుడే డేట్ వస్తుంది, స్టార్ట్ టైం, స్టార్ట్ ఇమీడియట్లీ దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ప్రింట్ అవుట్ డన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్ ఇది కూడా టిక్ చేయండి. ఈ రెండు టిక్ చేసి షెడ్యూల్ చేయండి. సో మనకి ఈ విధంగా చూపించేస్తుంది. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంట్రీ చేస్తే చూడండి 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 ఆర్ టు బి సెంట్. ఒక డన్నింగ్ నోటీస్ అనేది ప్రింట్కి సెలెక్ట్ అయింది. అంటే ఏంటి, ఒక ఇన్వాయిసెస్ రెడీగా అయిపోయింది అనమాట. అది ఎలా తెలిసిపోతుంది అంటే ఇక్కడ మనం డన్నింగ్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు జనరేట్ అయిందా లేదా అనేసి. ఈ ప్రోగ్రామ్ అనేది SAP వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చి ఉంటాడు, అది డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే ఇవ్వండి. చూసారా, ఒక డన్నింగ్ నోట్ ఇక్కడ రెడీగా లింక్ అయింది. నేను 2 తారీఖున 3 తారీఖున 4 తారీఖున 13, 16 5 ఇన్వాయిసెస్ని నేను జనరేట్ చేశాను. టోటల్ అమౌంట్ వచ్చేసి 70,000. ఓకే 70,000 ఇక్కడ ఉంది. ఒక ఇన్వాయిసెస్ అనేది ఒక డన్నింగ్ నోటీస్కి రెడీగా ఉందని చూపిస్తుంది. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. నువ్వు ఏమేమి జనరేట్ చేసావు అని చూడాలి అంటే లాగ్లోకి వెళ్తే చూడండి 4 ఇన్వాయిసెస్ నార్మల్గా పోస్ట్ చేసావు, 2 క్రెడిట్ మెమోస్ పోస్ట్ చేసావు అని ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా. ఇది లాగ్. తర్వాత మళ్ళీ శాంపుల్ ప్రింట్అవుట్లోకి వెళ్ళండి. తర్వాత సేమ్ మళ్ళీ LP01 కంటిన్యూ. ఇక్కడ ఆ కస్టమర్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ కార్తిక్ ట్రేడర్స్. ఫస్ట్ వ్యూ చూద్దాం. డిస్ప్లే వచ్చిందా? ఫస్ట్ డన్నింగ్ లెటర్. సో 70 అమౌంట్ మీద డన్నింగ్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్తో 2 తారీఖున 1, 3, 4, 13, 16 100 రూపీస్ ఛార్జ్ పడింది ఫస్ట్ డన్నింగ్ లెటర్ మీద. ఇది ఫస్ట్ డన్నింగ్ లెటర్. ఇది 20 తారీఖున మనం జనరేట్ చేసాం. 20 తారీఖున బ్యాక్ వచ్చేయండి. చూసారా, ఆటోమేటిక్గా శాంపుల్ డన్నింగ్ ప్రింట్అవుట్ అనేది జనరేట్ అయిపోయింది. బ్యాక్. ఓకే మళ్ళీ శాంపుల్ ప్రింట్అవుట్లోకి వెళ్ళి LP01 తీసుకొని కంటిన్యూ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా శాంపిల్ ప్రింట్అవుట్ షెడ్యూల్ అనేది అవుతుంది. ఇది మనం ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీట్. ఆడికి ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది మనం జనరేట్ చేసాం 20 తారీఖున 20 డేట్ ఈరోజు డేట్తో. తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మనము సెకండ్ డన్నింగ్ నోటీస్ని రైజ్ చేయొచ్చు. ఒక 10 days ప్లస్ గ్రేస్ పీరియడ్స్ 3 days కలిపి మొత్తం సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా చేద్దాం. ఇక్కడ వచ్చేసి 03 ఇస్తున్నాను. ఇక్కడ లాట్ 3 తీసుకుంటున్నా. ఎంటర్. నెక్స్ట్ తారీఖు కదా, నెక్స్ట్ మంత్ 01 23 తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ కదా, నెక్స్ట్ 3వ తారీఖున అంటే 20 నుంచి 10 రోజులు గ్యాప్, మనకు 3 days గ్రేస్ పీరియడ్స్ కలిపితే టోటల్ 3rd తారీఖున జనరేట్ చేస్తున్నా. పారామీటర్స్ 03, 01, 2023 సేమ్ డేట్ 03, 01, 2023 కంపెనీ కోడ్ ఆర్ అడిషనల్ లాగ్ సేమ్ కస్టమర్ సేవ్. ఓకే డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ ది రన్. 03 తారీఖున జనరేట్ అయిపోయింది. ఓకే స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ షెడ్యూల్ LP01 కంటిన్యూ షెడ్యూల్. ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఇస్తున్నాను. చూసారా 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్. ఓకే డన్. సో తర్వాత డన్నింగ్ లిస్ట్. ఓకే చూసారా డన్నింగ్ 2 జనరేట్ అయింది. ఇక్కడ చూడండి 60,000
ముందు ఎంత ఉంది? 70,000 ఉంది. ఇప్పుడు 60,000 చూపిస్తుంది. రన్నింగ్ నోటీస్ 2 బ్యాక్. శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ డిస్ప్లే. సెకండ్ రన్నింగ్ లెటర్. సెకండ్ రన్నింగ్ లెటర్ మీద ఎంత ఛార్జ్ చేసాం? 200 ఛార్జ్ చేసాం. చూసారా? ఇది సెకండ్ రన్నింగ్ లెటర్. బ్యాక్. దీని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్. మళ్ళీ శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ప్రింట్ ఎంటర్. శాంపుల్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీట్. 25వ తేదీన ఒకటి రన్నింగ్ నోటీస్ పంపించాం. తర్వాత జనవరి 3వ తేదీన ఒక రన్నింగ్ నోటీస్ పంపించాం. అంటే 10 రోజులు గ్యాప్తో నోటీస్ పంపిస్తున్నాం. గ్రేస్ పీరియడ్స్ 3 days యాడ్ చేసి ఒక 12-13 రోజుల మధ్యలో పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ డేట్లో అయిపోయింది. థర్డ్ రన్నింగ్ నోటీస్ పంపించాలి. ఇది వచ్చేసి ఎప్పుడు పంపించవచ్చు అంటే ఐ థింక్ 17 కానీ 18 కానీ పంపిస్తాం. చూద్దాం. అంటే 16th పంపిస్తాను. లాట్ 4 ఎంటర్. పారామీటర్స్ 16th. సేవ్. షెడ్యూల్ LP01 కంటిన్యూ ఎంటర్. జనరేట్ అయిందా? రన్నింగ్ లిస్ట్ వచ్చిందా? రన్నింగ్ 3 లెటర్. ఓకే, బ్యాక్. శాంపుల్ ప్రింట్ LP01 కంటిన్యూ డిస్ప్లే. థర్డ్ రన్నింగ్ లెటర్. ఎంత? రన్నింగ్ ఛార్జెస్ ఎంత కట్ అవుతుంది? 300. అప్పుడు కూడా పంపించకపోతే 300 ఛార్జెస్ కూడా మనం వాళ్ళకి కలపడం జరిగింది. ఇది థర్డ్ రన్నింగ్ లెటర్. యా, నెక్స్ట్ బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 ఎంటర్. సో థర్డ్ రన్నింగ్ లెటర్ కూడా క్లియర్గా పంపించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. ఇది ఏ డేట్లో ఇద్దామంటే 28వ తారీఖు ఇస్తున్నాను. 28/1/2023 5 ఎంటర్. సేవ్. షెడ్యూల్ LP01 ఎంటర్. రన్నింగ్ లిస్ట్ వచ్చిందా? 4th one బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 చూసారా? 4th ఇంటర్నల్ రన్నింగ్ లెటర్ 400 బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ప్రింట్ ఎంటర్. ఇలా అండి. ఈ విధంగా మనం 10 days అండ్ గ్రేస్ పీరియడ్ 3 daysతో మనము 4 రన్నింగ్ నోటీసెస్ని జనరేట్ చేసి కస్టమర్స్కి పంపించవచ్చు. ఇప్పుడు స్పూల్ చూద్దాం. స్పూల్ ఇప్పుడు మీరు ఏవైతే చేస్తారో వాటిని చూసుకోవాలంటే SP01 ఇక్కడ వెళ్తే స్పూల్ రిక్వెస్ట్ సెలెక్షన్ స్క్రీన్ చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. సో అవి ఏవైతే మీరు పంపించారో రన్నింగ్ నోటీసెస్ అవి స్పూల్ నెంబర్స్లో ఉంటాయి. ఆ నెంబర్స్, డాక్యుమెంట్ టైప్స్, డేట్స్, టైమింగ్, పేజెస్, టైటిల్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా మీరు ఏవైతే రన్నింగ్ నోటీస్ పంపించుంటారో అవి ఈ ప్లేస్లో ఉంటాయి. చూడండి, థర్డ్ రన్నింగ్ లెటర్ టైమింగ్తో సహా చూపిస్తుంది. సో ఈ విధంగా రన్నింగ్ ఓవర్వ్యూ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి.
అసలు డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, డన్నింగ్ లెవెల్స్ అంటే ఏంటి, డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి. సో డన్నింగ్ ఈజ్ ఏ సిమిలర్ నోటీస్. ఓకే, జస్ట్ రిమైండర్, సిమిలర్ ఆర్ రిమైండర్ నోటీస్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఏ విధంగా వాళ్ళకు సినారియోస్ రియల్ టైంలో ఉన్నాయి అంటే వాళ్ళకి క్రెడిట్ మెమోస్ ఇవ్వచ్చు, అదేవిధంగా డౌన్ పేమెంట్స్ ఫెసిలిటీ కూడా కల్పించవచ్చు, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి కూడా వాళ్ళకి ఆఫర్ ఇవ్వచ్చు అని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? సార్ అక్కడ ఐడెంటిఫికేషన్ తీసుకున్నారు కదా మీరు, లాట్ 1, లాట్ 2, లాట్ 3, లాట్ 4 అని, అవి మనం ఎలా తీసుకోవచ్చా, మన ఇష్టమా? మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ వాటికి ఇప్పుడు మనం ఏ డేట్లో అయితే దాన్ని పేమెంట్ చేస్తున్నామో, ఏ దాన్ని పేమెంట్ చేస్తున్నామో దానికి ఒక ఐడెంటిఫికేషన్ లాగా ఉండాలి. ఏదో ఒక నెంబర్, ఆల్ఫాబెట్ న్యూమరికల్ అని తీసుకోవాలి. సార్ ఇప్పుడు డన్నింగ్ పెడుతున్నాం కదా మామూలుగా, డన్నింగ్ 1, డన్నింగ్ 2, డన్నింగ్ 3, డన్నింగ్ 4 పెట్టొచ్చు అట్లా? అవును, పెట్టొచ్చు. అంత అంత రాదు, మహా అంటే ఒక 4 వర్డ్స్ టైప్ చేస్తారు అంతే. అదే సార్, DUN1, DUN2, DUN3 యా ఏదైనా పెట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ. ఓకే, ఐడెంటిఫికేషన్ అనేది మన ఇష్టం ఇంకా. జస్ట్ నార్మల్గా ఇవ్వాలి, దానికి ఏది ఏంటి అని తెలుసుకోవడానికి కోసం దానికి ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు పర్పస్ డన్నింగ్ ఉంది కదా, ఇది జస్ట్ లైక్ క్రెడిట్ మెమో ఇచ్చినట్టేనా సేమ్ ఇది? ఇదా? అంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేల మంది కస్టమర్స్ ఉంటారండి. ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క ఇన్వాయిస్ మీద లక్షలు తీసుకోవచ్చు, 10 లక్షలు 5 లక్షలు అలా చేసి ఉంటాం. బట్ వాళ్ళు వాళ్ళకి ఒక రిమైండర్ నోటీస్ లాగా, అంటే మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అంటే వాళ్ళకి ఫోన్లు చేసి ప్రతిసారి హింసించకుండా ఒక నోటీస్ ద్వారా మనం పంపిస్తాం వాళ్ళకి. మీ ఇంత అమౌంట్, ఇన్ని బ్యాలెన్సెస్ పెండింగ్ ఉన్నాయి, ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది అని ఒకసారి రిమైండర్ చేస్తాం అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ ఉంది అనుకోండి, మనం ఏదైనా వర్క్లో ఉన్నారు, మన ఫ్రెండ్స్కి ఎవరికో చెప్తాము ఈ టైంలో నాకు గుర్తు చేయి, నేను వర్క్లో ఉంటాను అనేసి. అలా జస్ట్ ఒక రిమైండర్, మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆన్ టైంలో ఇవ్వండి అనేసి. ఇప్పుడు క్రెడిట్ మెమో ఒకటి ఉంది కదా సార్ సపరేట్గా మళ్ళీ? క్రెడిట్ మెమో అంటే ఏంటి, మీరు ఏదైతే పంపించి ఉంటారో దాంట్లో సరుకు అనేది రివర్స్ పంపించడం క్రెడిట్ మెమో అనేది. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఒకవేళ సరుకు ఏదైనా డ్యామేజ్ జరిగింది పంపించేస్తారు, రిటర్న్ పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది ఫైనాన్స్ ప్రకారంగా, అది స్టాక్ ప్రకారంగా సార్ అది క్రెడిట్ మెమో అనేది? అవును. అది ఇప్పుడు సరుకు మీరు 10 లక్షలు పంపించారు, దాంట్లో ఏదైనా డ్యామేజ్ వచ్చింది, దాన్ని మళ్ళీ క్రెడిట్ పంపిస్తారు కదా. మన పర్చేస్కి డెబిట్, సేల్స్కి క్రెడిట్ అలాగా. మిస్ప్లేస్ స్టాక్ వచ్చినప్పటికీ, లేదా డ్యామేజ్ స్టాక్ వచ్చినప్పటికీ, ఎక్స్పైర్ స్టాక్ వచ్చినప్పటికీ మనం అది స్టాక్ రిటర్న్స్ పంపిస్తాం. అంటే మనం ఒక స్టాక్ పెడితే ఇంకో స్టాక్ రావడము, అట్లా అవును, ఈ 3 ways లోనే మనం స్టాక్ అట్లా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేల్ చేసావు, అది సరిగా సేల్ కాలేదు కస్టమర్కి, అతను ఏం చేస్తాడు, నీకు మళ్ళీ రివర్స్ పంపిస్తాడుగా సేల్ కాకపోతే. అలాగే పెట్టుకోడుగా, జరగని దానికి మీకు ఎందుకు డబ్బులు ఇస్తాడు, ఇవ్వడు. అట్లా, అది క్రెడిట్ మెమో అనమాట. ఓకేనా సార్? ఇప్పుడు అది ఇంకోటి ప్రింట్ ఉంది కదా, డైరెక్ట్ గా మీరు శాంపుల్ ప్రింట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రింటర్ అటాచ్ అయ్యింది అనుకోండి, మనకు డైరెక్ట్ గా ప్రింట్ వచ్చేస్తుంది కదా, డైరెక్ట్ ప్రింట్ కొడితే వచ్చేస్తుంది. అది LP01 అనేది మీరందరూ చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి డిఫాల్ట్ గా SAP వాడు LP01 ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చున్నాడు. మీరు రియల్ టైంలో LP01 తీసుకోరు, మీ ప్రింటర్ అది అటాచ్మెంట్ ఉంటుంది రియల్ టైంలో, అది ఆ నెంబర్ తీసుకుంటారు. ఇది జస్ట్ మీరు ప్రాక్టీస్ కి ఆ ప్రింట్అవుట్ ఎలా ఉంటుందని మీకు చూపించడానికి వాడు ప్రీ డిఫైన్డ్ ఇచ్చింది. ఓకే, సో యా మోనికా, ఎనీ డౌట్స్? సార్ యా, ఎనీ డౌట్స్? ఇక్కడ